ఈ అంజూర సాగు విధానం ఏ విధంగా ఉంటుంది? ఈ అంజూర సాగు అనేది ఇది మనం మెయింటైన్ చేసుకుంటే సంవత్సరం పొడవునా వస్తుంటది. సంవత్సరం పొడవునా వస్తుంటది. ఇది ఏ వెరైటీ అంజూరాలు? దీంట్లో మేజర్ గా నాకు తెలిసిన వరకు అయితే 3 వెరైటీలు ఉన్నాయి. ఇది వచ్చేసి పునే వెరైటీ, ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ టర్కీ అని వస్తుంది, ఇంకొకటి డయానా వస్తుంది. ఈ పునే వెరైటీ బ్రౌన్ టర్కీ వెరైటీ మనకి మామూలు ఫ్రూట్ మాదిరిగా పచ్చిగా ఇదే పొండే తినేస్తాము. డయానా మాత్రము ఎండ్ అంజూర అనేది, డ్రై అంజూర అనేది తయారు చేస్తారు. ఇది మనం ఈ 3 రకాల్లో ఏది టేస్టీగా ఉంటుంది, మార్కెట్ కి మంచి డిమాండ్ ఉంటుంది? మనము పచ్చికాయగా తినాలనేటప్పుడు ఇదే, పండుగ తినాలనుకున్నప్పుడు ఈ బ్రౌన్ టర్కీ కానీ పునే వెరైటీలు ఎట్లా అంటే మనం రెడ్ సాయిల్ లో చేసుకున్నప్పుడు ఇదే ఫుల్ స్వీట్ వస్తుంది. బ్రౌన్ టర్కీ కూడా స్వీట్ ఉంటది కానీ బ్రౌన్ టర్కీ అనేది కొంచెం సైజ్ ఎక్కువ, కలర్ బాగుంటది. ఇది కలర్ తక్కువ, సైజు మీడియం సైజు, మంచి టేస్ట్ ఉంటుంది. ఇది ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు? ఇది వచ్చేసి ఒక 1/2 ఎకర్లో 200 మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు 1/2 ఎకర్ అంటున్నారు కదా, దిగుబడి ఎంత వస్తుంది 1/2 ఎకర్ కలిపి? ఇప్పటి వరకు అయితే దీన్ని కమర్షియల్ గా చేయాలనే ఉద్దేశంతో చేయలేదు. మొక్కలు ఒకటి పెట్టుకున్నాం తప్పితే దీనికి ఏది ఎరువులు గాని మెయింటెనెన్స్ ఏమి చేయలే. ఊరికే మొక్కలు పెట్టేసినాము, నీళ్లు పెడుతున్నాం అంతవరకే. ఇప్పుడు ఈ కనకాంబరాలు తీసేసి దీన్ని అంతా క్లీన్ చేసుకొని దీనికి ఏదైనా ఎరువులు అట్లా వేసుకొని అప్పుడు కమర్షియల్ గా చేసినప్పుడు దిగుబడి ఎంత వస్తుంది అనేది అప్పుడు వస్తుంది. కానీ చెట్టుకి ఓ 10 కేజీలు సంవత్సరం పొడవునా ఉంటుంది కాబట్టి 10 నుంచి 15 కేజీల వరకు తీయొచ్చు అని నా అంచనా అంతే. దీనికి మెయింటెనెన్స్ ఖర్చులు ఏ విధంగా ఉంటాయి? దీనికి మెయింటెనెన్స్ ఖర్చులు ఏమి ఉండదు. ఓన్లీ మందులు కానీ అలాంటి పురుగు ఏమి రాదు దీనికి. పురుగు అనేది దీనికి ఆకులు చాలా రఫ్ గా ఉంటాయి. వీటి పురుగు దీన్ని ఆశించే అంటూ ఏమి ఉండదు. ఏమంటే ఫ్రూట్ వచ్చినప్పుడు ఎక్కడన్నా లైట్ గా ఫ్రూట్ ఫ్లై ఒకటి కొంచెం సమస్య ఉంటది. అంటే మామూలు మామిడికి జామకు వచ్చినంత ఎఫెక్ట్ అయితే ఉండదు. 5% వరకు ఏమన్నా ఉంటది. దానికి మనం లూర్స్ పెట్టుకుంటే, ట్రాప్స్ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఒకటి వస్తుంది అంతే. ఇగో ఇలా రస్ట్ అన్నమాట. దీన్ని రస్ట్ అంటారు. వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు రావడం వల్ల ఆకు ఈ విధంగా అయ్యి రాలిపోతుంది. అదొక్కటి, దానికి మందు కూడా కొట్టాల్సిన అవసరం ఏం లేదు. అదే విధంగా అయ్యి రాలిపోతుంది అంతే తప్పితే దీనికంటూ వచ్చే సమస్యలు ఏం లేదు. వీటి ధర ఏ విధంగా ఉంటుంది? 1 కిలో ధర వచ్చేసి 80 నుంచి 100 వరకు మనము ఓన్గా అమ్ముకుంటున్నాము. మార్కెట్ లో ఇంకా ఎక్కువ ఉంటది. మార్కెట్ లోనే ఎక్కువ ఉంటుందా? మార్కెట్ లో అంటే మన దగ్గర రైతుల దగ్గర అంత తీసుకోరు కదా. రైతుల దగ్గర తక్కువ తీసుకొని వాళ్ళు 150, 200 వరకు అమ్ముకుంటారు.